హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి బీట్రూట్ ఫ్రై అండి. బీట్రూట్ అంటే తినని పిల్లలు కూడా ఇష్టంగా తినేలాగా చేయొచ్చు. దీని స్మెల్ అయితే అచ్చం చికెన్ లాగా ఉంటుంది, చాలా ఇష్టపడతారు. ముందుగా ఒక 3 బీట్రూట్ని తీసుకొని పీలప్ చేసేసి ఇలా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ మినపప్పు, పావు టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఇంగువ వేసి ఈ పోపుని బాగా ఫ్రై చేసుకుందాము. ఈ పోపు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలు వేసుకొని బీట్రూట్ని అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఇది త్వరగా మగ్గటం కోసం ఇందులోకి సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాము. అలాగే 2-3 చిన్నులపాయ రెబ్బల్ని దంచి వేసుకుంటే మంచి అరోమా వస్తుంది. సో ఒక పావు టీ స్పూన్ సాల్ట్, కొద్దిగా చిటికెడు పసుపు వేసేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకుందాము. ఇలా కలుపుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటూ కంటిన్యూస్గా దీన్ని కలుపుకుంటూ ఉంటే ఒక 5-10 నిమిషాలకి మనకి మెత్తబడిపోతుంది. దీన్ని సిమ్లో కూడా చేసుకోవచ్చండి. మా పిల్లలు కొంచెం క్రిస్పీగా ఉంటే తింటారు. సో నేను ఈ రెసిపీ అంతా హైలోనే చేస్తున్నా. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఇదంతా కూడా ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఇది బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ కారం వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని లాస్ట్లో అసలైన మెయిన్ ఇంగ్రీడియంట్ గరం మసాలా అండి. గరం మసాలా కూడా 1 టీ స్పూన్ వేసేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకొని లాస్ట్లో ఫైనల్ టచ్ కొత్తిమీర కూడా వేసేసుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం